హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియో ఆఫ్ పుషప్స్ నేను పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు అనుకుంటే, మనం నార్మల్గా యోగాలో కానీ లేకపోతే ఏదైనా ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ చేసుకుంటున్నప్పుడు కానీ ఏదైనా ఒక కష్టమైంది చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా చేయకుండా మనకి దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ని ముందు బిల్డప్ చేసుకుంటే మనకి మనం అనుకున్న ఆసనం కానీ ఇంకేదైనా కానీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో అలాంటి స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకునే ప్రయత్నమే ఈ హాఫ్ పుషప్స్ అనమాట. సో నా గోల్ ఏంటంటే, నార్మల్గా 2025 రెజల్యూషన్ నేను ఏం పెట్టుకున్నానంటే, ఒక 50 పుషప్స్ నేను తీయాలి అని ఒక ఎయిమ్ పెట్టుకున్నాను, గోల్ పెట్టుకున్నాను. సో నార్మల్గా పుషప్స్ అంటే ఐడియా లేదు, అసలు ఎలా చేస్తారో తెలీదు, అసలు లేడీస్ చేస్తారా అనేది కూడా నాకు తెలియదు, దాని గురించి అసలు ఐడియా లేదు. అయినా కూడా పుషప్స్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉందన్నమాట. జస్ట్ ఎక్కడో చూడటం, ఎవరైనా చేస్తే చూడటం అంతవరకే. సో ఎందుకో దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో పుషప్స్ నెమ్మదిగా ట్రై చేశాను, కానీ అస్సలు రాలేదు. నార్మల్గా మనం అప్పటివరకు ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకుండా ప్రయత్నం చేద్దామంటే అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. సో ఎలాగైనా పుషప్స్ తీయాలి, అట్లీస్ట్ ఒక్కటైనా తీయాలి అనుకునే స్థితి నుంచి ఇప్పుడు కొంచెం ఒక 10-20 వరకు రాగలిగాను. చాలా హ్యాపీగా ఉంది. సో ఆ జర్నీలో చాలా అంటే మనకి బాడీ పెయిన్స్ రావడము, ఒక్కొక్కసారి లోగా అనిపించడము, నెగిటివిటీ, ఇంకా నేను చేయలేను వదిలేద్దాం అన్న మూమెంట్ కూడా వచ్చింది. ఎందుకంటే అప్పటివరకు మనకి అంత ఫిట్నెస్ లేదు. ఇంకా చెప్పాలంటే మనకి పుషప్స్ తీయడానికి మనకి షోల్డర్ స్ట్రెంగ్త్, హ్యాండ్ స్ట్రెంగ్త్, ఇంకా మనం మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటేనే అవుతుంది. నేను ఈ జర్నీలో తెలుసుకున్న విషయం అనమాట. సో నెమ్మదిగా ఒక పుషప్, 0 పుషప్స్ నుంచి ఒక పుషప్, నెక్స్ట్ 2, ఒక్కరోజు ఫస్ట్ పుషప్ తీసానంటే ఆ రోజు నాకు చాలా పండగ, చాలా హ్యాపీ అనిపించింది. సో చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే నాకు నా అంతటా నేను స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకున్నాను. సో నేను ఒక పుషప్ తీయగలిగాను అని ఒక హ్యాపీనెస్ అనమాట. సో ఆ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవడానికి మనం మొదట నేను ఈ ఛానల్లో కొన్ని వీడియోలు పోస్ట్ చేశాను. డైరెక్ట్ పుషప్స్ తీయాలనుకునే వాళ్ళు ముందుగా కొన్ని అంటే హాఫ్ పుషప్స్, లేకపోతే నీ పుషప్స్, వాల్ పుషప్స్, ఇంక్లైన్ పుషప్స్ అలాంటివి ఏదైనా సపోర్ట్ తీసుకుని ట్రై చేస్తే, సో తర్వాత ఒక పుషప్స్ తీయడానికి, 2 పుషప్లు తీయడానికి కొంచెం స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. సో అలా ట్రై చేసిగా నేను ఇప్పటికీ ఒక 20కి వచ్చాను. కానీ అది కూడా సాటిస్ఫాక్షన్ లేదు, చాలా ప్రాపర్గా లేదు, అందులో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి అని తెలుసుకున్నాను. సో ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో పర్ డే ఒక 50 నీ పుషప్స్ తీద్దామని ఒక గోల్ పెట్టుకున్నాను. అది ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుందో లేదో తెలీదు. నెక్స్ట్ సో ఆ వేలో మీన్ వైల్ మనకు మధ్యలో పుషప్స్ ట్రై చేయడంలో మనకు తెలుస్తుంది మనం కరెక్ట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అన్నది. సో పర్ డే 50 నీ పుషప్స్, అది కూడా కంటిన్యూ చేయలేను. నాకు తెలుసు నా కెపాసిటీ ఏంటో, నా స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు, కాబట్టి నేను కంటిన్యూగా చేయలేను. సో 10 బ్రేక్, అగైన్ 10 బ్రేక్, అగైన్ 10 బ్రేక్. చూడండి నా అవస్థ, మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. చాలా ఘోరంగా ఉంది. మధ్యలో బ్రేక్లు ఇస్తున్నాను, మధ్యలో హ్యాండ్స్ పెయిన్స్ వస్తున్నాయి, మధ్యలో ఆయాసం వస్తుంది. చాలా ఇబ్బంది పడుతూ చేస్తున్నాను, కానీ ఇష్టంగా చేస్తున్నాను. ఇష్టం కాబట్టి కష్టమైనా కూడా మనకి హ్యాపీగానే ఉంటుంది. సో లేడీస్ ముఖ్యంగా మనకి హ్యాండ్స్లో స్ట్రెంగ్త్ బాగా తక్కువ ఉంటుంది. సో అవన్నీ కూడా ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన హౌస్ వైఫ్స్ ఉంటారు కదా. సో ఎక్కువగా ఇంట్లో పనిచేస్తూ ఉంటాము, కానీ అది మనకి మన బాడీకి సరిపోతుంది, ఆ రోజు ఇంత పని చేస్తున్నాం కదా అనుకుంటాం. చాలా రాంగ్ ఆలోచన. సో ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి ట్రై చేద్దాం.